దేవుని చిరకాల ప్రణాళిక. యాజకత్వం, రాజరికం, ఏకము చేయుట. సోదర సోదరీమణులారా, దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు మెస్సీయా ద్వారా యాజకత్వం మరియు రాజరికం రెండింటినీ ఏకం చేయాలనే గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను మనకు తెలియజేయడానికి దేవుడు అబ్రహాము కాలంలో మెల్కీసెదెకు అనే విచిత్రమైన వ్యక్తిని పరిచయం చేశాడు. అతడు షాలేము రాజుగా, రాజరికం మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుని భవిష్యత్తు ప్రణాళికకు ఒక సూచనగా ఉన్నాడు. ఆదికాండము 14:18లో ఈ విషయం స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో వేరుచేయబడిన యాజకత్వం మరియు రాజరికం. పాత నిబంధన కాలంలో దేవుడి రెండు అధికారాలను వేర్వేరుగా ఏర్పాటు చేశాడు. నిర్గమకాండము 28:1లో అహరోను సంతతివారికి యాజకత్వం ఇవ్వబడిందని మనం చదువుతాము. అలాగే కీర్తనలు 2:6లో దేవుడు, నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో మందిరం మరియు పర్వతం వేర్వేరుగా ఉన్నాయి. యాజకుడు మందిరంలోనూ రాజు పర్వతంలోనూ పనిచేసేవారు. ఉజ్జియా రాజు చేసిన తిరుగుబాటు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఉజ్జియా రాజుగా ఉన్నాడు, కాని అతడు అహంకారంతో దేవుని మందిరంలోకి ప్రవేశించి ధూపం వేయడానికి ప్రయత్నించాడు. ఇది కేవలం యాజకులకు మాత్రమే ఇవ్వబడిన అధికారం. 2వ దినవృత్తాంతములు 26 15-20 వరకు ఈ సంఘటనను మనం చూడవచ్చు. ఉజ్జియా చేసిన ఈ పనిని పవిత్రాత్మ యెహోవా మీద ద్రోహం అని వర్ణించింది. దేవుడు ఈ రెండు అధికారాలను వేరుచేశాడు, కాని ఉజ్జియా వాటిని ఏకం చేయడానికి ప్రయత్నించాడు. దీని ఫలితంగా అతడు దేవుని చేత కుష్ఠురోగంతో కొట్టబడ్డాడు. ఉజ్జియాకు సంభవించిన ఈ భౌతిక వ్యాధి అవిధేయులైన యూదా ప్రజల ఆత్మల వ్యాధికి ప్రతీకగా ఉంది. ఈ విషయాన్ని యెషయా 1:5-6లో మనం చూడగలం. కొత్త నిబంధనలో ఏకము చేయబడిన సంఘరాజ్యం. ఉజ్జియా రాజు చేసిన తిరుగుబాటుకు పూర్తిగా భిన్నమైన ఒక ఏర్పాటును దేవుడు కొత్త నిబంధనలో ప్రవేశపెట్టాడు. ఈ కొత్త ఏర్పాటును యెషయా 2:2-5లో ఇలా వివరించారు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడును. అంత్యదినములు అంటే క్రొత్త నిబంధనయుగం ప్రారంభమైన దినాలు, పవిత్రాత్మ కుమ్మరింపుతో మొదలైన కాలం. ఈ విషయం అపోస్తలుల కార్యములు 2:17లో స్పష్టంగా ఉంది. ఇక్కడ దేవుడు మందిరం మరియు పర్వతం రెండింటినీ కలిపి యెహోవా మందిర పర్వతము అని ఒకే పదంగా ఉపయోగించాడు. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న సంఘరాజ్యం. ఈ విషయం 1వ తిమోతి 3:15లో పౌలు తిమోతికి రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేశాడు. క్రీస్తులో ఏకము చేయబడిన యాజకత్వం మరియు రాజరికం. జెకర్యా 6వ అధ్యాయము 10-13లో మెస్సీయాను గురించి ఇలా ప్రవచించబడింది. చిగురు అను ఒకడు కలడు. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఈ చిగురు మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. రాజరికం. క్రీస్తు దావీదు సింహాసనం మీద శాశ్వతమైన రాజు. లూకా 1:32లో ఈ విషయం ప్రవచించబడింది. అలాగే కీర్తనలు 110:1-2లో ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి పరిపాలిస్తున్నాడని చెప్పబడింది. యాజకత్వం. క్రీస్తు మెల్కీసెదెకు క్రమం ప్రకారం శాశ్వతమైన యాజకుడు. కీర్తనలు 110:4 మరియు హెబ్రీయులకు 7వ అధ్యాయము 23 ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. క్రీస్తులో ఈ రెండు అధికారాలు ఏకం చేయబడ్డాయి. ఆయన రాజుగానూ యాజకుడుగానూ ఉన్నాడు. దేవుడు వేరుచేసిన వాటిని ఏకం చేయడానికి ప్రయత్నించిన ఉజ్జియా చేసిన తప్పును దేవుడు ఏకం చేసిన సంఘం నుండి రాజు అధికారాన్ని, యాజకత్వాన్ని వేరు చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈనాటి కొందరు చేస్తున్నారు. సంఘం వేరు, రాజ్యం వేరు అని బోధించడం తప్పుడు బోధ. క్రీస్తు పరిపాలనలో సంఘం మరియు రాజ్యం ఒకటే. సంఘరాజ్య ప్రజల స్వభావం మరియు జీవితం. యెషయా 2వ అధ్యాయము 2-5లో ప్రవచించబడినట్లు ఈ రాజ్యపు ప్రజలు వినయశీలురు. వారు ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలయందు నడుతము అని అంటారు. వీరు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను
తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. అంటే నాశనం చేసే ఆయుధాలను వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలుగా మారుస్తారు. ఇది వారి జీవితాల్లో వచ్చిన గొప్ప మార్పును సూచిస్తుంది. వారు మనము యెహోవా వెలుగులో నడుచుకొందము అని అంటారు. 1 యోహాను 1వ అధ్యాయము వచనములు 5-7లో చెప్పబడినట్లు దేవుడు వెలుగైయున్నాడు, ఆయనలో చీకటి లేదు. క్రీస్తు సంఘం చీకటి క్రియలలో పాలు పంచుకోకుండా వెలుగు సంబంధులుగా మంచి, నీతి, సత్యం అనే ఫలాలను ఇస్తారు. సంఘరాజ్యం అనేది కేవలం ఒక భౌతిక స్థలం కాదు, అది క్రీస్తు పరిపాలనలో ఆయన మాటలను విని ఆయన వెలుగులో నడిచే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందిన ప్రజల సమూహం. ఈ ఏర్పాటును దేవుడు ఎంతో కాలం నుండి కోరుకున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు తన శక్తితో ఈ గొప్ప కార్యాలను ఆయన నెరవేర్చాడు. కాబట్టి మనమంతా క్రీస్తు సంఘ రాజ్యపు ప్రజలుగా ఆయన వెలుగులో నడుద్దాం.